తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయం 9వ వచనం. తన మీద మనసంతా నిలుపుకొని తన మాటల్ని నమ్మకంతో అనుసరించే స్త్రీ పురుషుల కోసం దేవుడు వెతుకుతున్నాడు. అలాంటి వారి ద్వారా గొప్ప పనులు చెయ్యాలని ఇంతకు ముందెన్నడూ లేనంతగా ఆయన తహతహలాడుతున్నాడు. శతాబ్దాల గడియారం ఇక చివరి గంట కొట్టబోతుంది. నిజంగా నిష్ఠగల హృదయం సహాయంతో దేవుడు ఎన్నెన్ని పనులు చేయించగలడో ఇంకా ప్రపంచం చూడలేదు. ప్రపంచమే కాదు, దేవుడికే ఇంకా ఈ అవకాశం రాలేదు. ఇంతకు ముందు జీవించి గతించిపోయిన వాళ్ళందరికంటే ఇంకా సంపూర్ణంగా తన పట్ల భయభక్తులు కలిగి ఉండేవారు ఎవరైనా కనిపిస్తారేమోనని దేవుడు ఇంకా ఎదురుచూస్తున్నాడు. తనను తాను పూర్తిగా తగ్గించుకుని క్రీస్తుకే పూర్ణాధికారం ఇచ్చేవారి కోసం, దేవుని ఉద్దేశాలను సంపూర్తిగా పుణికిపుచ్చుకునే వారి కోసం ఆయన విధేయతను, ఆయన విశ్వసనీయతను, ఆయన ప్రేమను, శక్తిని ఆసరాగా చేసుకుని తన ద్వారా ఏ ఆటంకం లేకుండా సాహస కార్యాలు చేయడానికి సహకరించే వ్యక్తుల కోసం ఆయన వెదుకుతున్నాడు. మహిమ తనకు కూడా చెందాలని పేచీ పెట్టని వ్యక్తితో దేవుడు చేయించలేని పని ఏమీ లేదు. తన 90వ పుట్టినరోజున సువార్తికుల పాస్టర్ల సమావేశంలో జార్జి ముల్లర్ తన గురించి ఈ విధంగా చెప్పుకున్నాడు. నేను నవంబర్ 1825లో మారుమనస్సు పొందాను, కానీ 4 సంవత్సరాల తరువాత మాత్రమే, అంటే జూలై 1829లో నా హృదయాన్ని ప్రభువుకు పూర్తిగా సమర్పించే స్థితికి వచ్చాను. డబ్బు గురించిన ఆశ, పరువు ప్రతిష్టల గురించిన తాపత్రయం పోయింది. ఇహలోక విలాసాల మీద మోజుపోయింది. కేవలం దేవుడే నాకు సమస్తం అయ్యాడు. నాకు కావలసిందంతా ఆయనలోనే దొరికింది. మరింకేదీ నేను కోరలేదు. దేవుని కృప వల్ల ఆ తృప్తి అలాగే ఇప్పటిదాకా ఉండిపోయింది. నన్ను పరమానందభరితుగా ఉంచింది. దేవునికి సంబంధించిన విషయాల గురించి మాత్రమే పట్టించుకోవడానికి నాకు సహాయం చేసింది. నా ప్రియ సహోదరులారా, మిమ్మల్ని ప్రేమతో అడుగుతున్నాను, దేవునికి మీ హృదయాలు పూర్తిగా అప్పచెప్పగలరా? లేక ఆ విషయము ఈ విషయము దేవునితో నిమిత్తం లేకుండా మీ మనసులో ఇంకా ఉన్నాయా? నేను అంతకుముందు కొంతమట్టుకు బైబిల్ చదివేవాణ్ణి గాని, ఇతర పుస్తకాలు ఇంకా ఇష్టంగా చదివేవాణ్ణి. కాని తరువాతి కాలంలో దేవుడు తన గురించి తాను చెప్పుకున్న వాక్యం నాకు చెప్పలేనంత ఆశీర్వాదాన్నిచ్చింది. నేను మనస్ఫూర్తిగా చెప్పగలను, దేవుడు ఎంత ప్రేమామయుడో వర్ణించతరం కాదు. మీరు కూడా మీ అంతరంగాలలో దేవుడు ఎంత ప్రేమామయుడో రుచి చూసేదాకా సంతృప్తి పడి ఊరుకోకూడదు. ఈ మాటలు జార్జి ముల్లర్ గారివి. నన్ను అసాధారణమైన క్రైస్తవునిగా చేయమని ఈ రోజే దేవుణ్ణి ప్రార్థిద్దాం.